హలో అండి. అందరికీ హాయ్. అందరూ బాగున్నారండి? నేను వచ్చేసైతే ఈ బ్లాగ్ చేస్తున్నదైతే ఒకరు నాకు కామెంట్ చేశారండి. అదేంటంటే బ్రహ్మకమలం మీకు ఎన్ని సంవత్సరాలకి పూసిందండి? మాకు కూడా ఒక బ్రహ్మకమలం మొక్క ఉన్నది. మేము వేసైతే 2 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఇప్పటికొచ్చైతే గ్రో అవ్వలేదండి. మాకేమన్నా టిప్స్ చెప్తారా అని అడిగారండి. దీంట్లో వచ్చేసి నేను నిజం చెప్పాలంటే నేను చెప్పవలసింది ఈ మొక్క వచ్చేసి అయితే 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల బయట నుంచి అయితే ఇప్పుడే అయితే పువ్వు పూసిందండి. ఒక సంవత్సరం అంతా అయితే పైన ఉండిపోయిందండి. ఎండలో ఉండిపోయిందండి. మాకు తెలీదు ఇది బ్రహ్మకమలం అని. ఎండలో ఉంచేసామండి. దానివల్ల అయితే మొక్క అయితే అస్సలు ఎదగలేదండి. చిన్న మొక్కతోనే ఉండిపోయింది. తర్వాత అయితే మొక్క అయితే సంవత్సరం అయితే వాటర్ లేకుండానే ఉండిపోయిందండి. ఎందుకంటే ఇది మొక్క మాకు బ్రహ్మకమలం అని తెలీదు. ఒకరోజు అయితే మా తోటకాలు మమ్మల్ని చూడడానికని వచ్చింది. అప్పుడు తను మేడ మీదకి వెళ్ళినప్పుడు ఈ మొక్క చూసండి. ఈ మొక్క వచ్చేసి బ్రహ్మకమలం ఇలా ఎండలో ఉంచొద్దు, కింద తీసుకొచ్చి అని చెప్పిందండి. తర్వాత అయితే మేము కింద వేసిన తర్వాత అయితే అండి ఎండలో అయితే గంట సేపు కన్నా ఎక్కువ ఉంచొద్దని చెప్పిందండి. వాటర్ కూడా 4 రోజులు ఒకసారి వేస్తే సరిపోతుందని చెప్పిందండి. అలాగే అయితే కంటిన్యూ చేసేవండి. మొక్క అయితే బాగా గ్రో అవ్విందండి. తర్వాత వచ్చేసి అయితే మనం పూజ చేసుకున్న పూలు ఉంటాయి కదండి, అవి తీసుకొచ్చి అయితే ఈ మొక్క మొదల్లోనే వేసేదానండి. అలాగే మన ఇంట్లో అయితే మనం డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్లు కూడా నెలకి ఒకసారి అయితే వేస్తాం. నెలకైతే ఒకసారి వేసానండి ట్యాబ్లెట్లు డేట్ అయిపోయినాయి అయితేనండి. మనం వచ్చేసి అయితే ఈ పువ్వు అయితే నైట్ 8 గంటలకైతే ఇడిసిందండి. ఇడిసిన తర్వాత అయితే మార్నింగ్ కల్లా మళ్ళీ పువ్వు అయితే శుభ్రం రేకులతో రాలిపోతుందనండి. నేనైతే 3 గంటలు వేసేసి అయితే అండి పువ్వు అయితే కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. మార్నింగ్కి అయితే బాగున్నదండి, పూజించుకున్నాను. తర్వాత వచ్చేసి ట్యాబ్లెట్లు అయితే ఇవ్వేయండి. ఇలా డేట్లు అయిపోయినాయి. ఏ ట్యాబ్లెట్ అయినా నెలకు ఒకసారి వాడితే సరిపోతుందండి. మీరు అడిగారు కదా మీకు మొక్క ఎలా గ్రో అయిందండి, మీ గురించి అయితే ఈ చిన్న వీడియో చేశానండి. చూస్తే మటుకు చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.